పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి ప్రశ్న రావణ్ పై గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక కేసులు నమోదవుతుండటం, అతను బెయిల్ రావడం, ఈ రోజు అతన్ని సబ్ జైలుకు కూడా తరలించిన నేపథ్యంలో కూడా ప్రకాశం జిల్లాకు సంబంధించి జన సైనికులు అదేవిధంగా ప్రచార కమిటీకి సంబంధించిన సభ్యులు అయితే ఉన్నారు. వారు అసలు ఏమనుకుంటున్నారు, వారు మాట్లాడి తెలుసుకుందాం. చెప్పండి మేడం, ముఖ్యంగా రావణ్ అరెస్ట్ ని జన సైనికులు అయితే పండగ చూస్తున్నారు, కొంతమంది అయితే తీవ్రంగా ఖండిస్తున్నారు. మీరు ఒక జన సైనికులు అంటే జనసేన పార్టీకి సంబంధించిన వారుగా ఎంతవరకు సబబు అని మీరు భావిస్తున్నారు? అంటే మీరు వాస్తవంగా అది సబబే అంటారు కానీ ఇందులో నిజమెంతని భావిస్తున్నారు? సార్, ముందుగా మీకు నమస్కారం. ఒకే ఒక విషయం చెప్తాను సార్. అతను ప్రశ్న అనే ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రశ్నించాలి. ఏ విషయాల గురించి ప్రశ్నించాలి? ఎవరికైనా ఏదైనా సమస్య ఉంటే ప్రశ్నించాలి. లేకపోతే అతనికేమన్నా సమస్య ఉంటే ప్రశ్నించాలి. ఒక మతపరమైన సభకి వెళ్ళి అక్కడ అది వెళ్ళడమే ఒక తప్పు. సరే, అతని ఇష్టం, అతను వెళ్ళాడు. వెళ్ళినప్పుడు అక్కడ జరిగే సిచ్యువేషన్స్ కి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో 4 సంవత్సరాల క్రితం ఆయన్ని వైజాగ్ లో ఒక హోటల్లో బంధించి వాళ్ళ నాయకుల్ని ఉచితార్థంగా తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో వేసి కొడితే ఆ వాళ్ళందరి బాధను చూసి ఆ రోజు ఆయన, అంతకు ముందు కూడా వైసీపీ నాయకులు ఎంతో మంది నీచంగా ఆయన ఫ్యామిలీని, ఆయన పర్సనల్ విషయాల్ని తీసుకొచ్చి బూతులు మాట్లాడినా గానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎక్కడ ఆయన సహనం కోల్పోకుండా చాలా నిబద్ధతగానే మాట్లాడారు. ఎప్పుడు పర్సనల్ విషయాల గురించి మాట్లాడలేదు. ఆ రోజు ఆయన మాట్లాడిన సందర్భం కూడా అంతలాన వాళ్ళ నాయకుల్ని, జన సైనికుల్ని ఇబ్బంది పెట్టి ఆయన వైజాగ్ లో హోటల్లో నిర్బంధిస్తే అప్పుడు మాత్రమే ఆయన సహనం కోల్పోయి మాట్లాడిన ఒక్క మాటని తీసుకొని అతను, నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మాట్లాడానంటే, పవన్ కళ్యాణ్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు. కౌలు రైతులకు ఎంతో సహాయం చేశారు. అలాంటి మరి ఆ మంచి పనుల్లో అతను తీసుకొని ఒక మంచి కార్యక్రమం చేసింది చూపించమనండి. పవన్ కళ్యాణ్ గారిని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటే, పవన్ కళ్యాణ్ గారు తిట్టితే నేను కూడా తిడుతున్నాను అనే, మరి వైసీపీ నాయకులు అంతమంది తిట్టినప్పుడు అతను ఏం చేస్తున్నాడు? అన్ని బూతులు మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తున్నాడు? కేవలం ఇది కక్షపూరితంగా వైసీపీ నాయకులు ఎవరైతే ఇట్లా రెచ్చిపోయి కులాల మధ్య, మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారో అలాంటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇలా కేవలం పవన్ కళ్యాణ్ గారిని మాత్రమే టార్గెట్ చేసి పవన్ కళ్యాణ్ గారిని ఒక్కళ్ళనే ప్రశ్నించడం ఏంటండి ఇది? ఎన్నికలకు ముందు సుగాలి ప్రీతి విషయంలో కానీ అనేక హామీలు ఇచ్చున్నాడు, వేవి నెరవేర్చకపోగా ఇప్పుడు సనాతన ధర్మం అని చెప్పేసి రోజుకో మాట మారుస్తున్నా కాబట్టే నేను విమర్శలు చేయాల్సి వచ్చిందని చెప్పేసి రావణ్ చెప్తున్న పరిస్థితి. ఇది కక్షపూరితంగా కావాలని నాపై కేసులు పెడుతున్నారని చెప్పేసి అతను కూడా ఆరోపిస్తున్నారు. ఏది నిజం అంటారు? సార్, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏది తప్పలేదు. సుగాలి ప్రీతి విషయం కాడికొస్తే ఆ అమ్మాయి విషయం ఎవరికి, పక్క వాళ్ళకు కూడా తెలియని విషయాన్ని ఆయన ఎప్పుడైతే తీసుకున్నారో ఆ విషయం గురించి, అప్పుడు కొన్ని లక్షల మందితోటి ఆయన ర్యాలీగా నిర్వహించి వాళ్ళ కుటుంబానికి కొంత న్యాయం చేయగలిగారు. తర్వాత ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ ఎంక్వైరీ చేస్తే అప్పటికే సాక్ష్యాధారాలన్నీ తారుమారు చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు నేనేమి చేయలేకపోతున్నానమ్మా అని కూడా ఆయన చెప్పిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సనాతన ధర్మం అంటే ఇదిగో ఇలాంటి వాళ్ళు మతాలని, కులాలని రెచ్చగొట్టి కేవలం మనం గతంలో చూసాం, వైసీపీ గవర్నమెంట్ లో దేవాలయాల మీద ఎన్నో దాడులు చేసి హిందువులు అనే వాళ్ళని హింసిస్తూ తిరుమలలో కూడా నానా రకాల బీభత్సాలు చేస్తుంటే ధర్మాన్ని కాపాడాలి. అది కేవలం హిందువులనా లేకపోతే ఇంకొకళ్ళనా కాదు. సనాతన ధర్మం అంటే ఏదైతే ఎవరిని ఇబ్బంది పెట్టకుండా ధర్మాన్ని కాపాడాలి అని ఒక స్టాండ్ ఆయన తీసుకున్నారు. దాని మాత్రాన ఆయన ఏదో హిందువులను సపోర్ట్ చేస్తున్నట్లు కాదు, ఆయన ఇది చేస్తున్నాడు. ప్రతి ఒక్కరిని, ముస్లిం, క్రిస్టియన్, జనసేన పార్టీలో ప్రతి ఒక్కళ్ళని పవన్ కళ్యాణ్ గారు ఎంతో గౌరవిస్తారు. ఆయన ఎప్పుడు ఎక్కడా మాట తప్పలేదు. ఇలాంటి వాళ్ళు దీనికి ముందు కూడా కొంతమంది కాపు నాయకుల్ని రెచ్చగొట్టి పవన్ కళ్యాణ్ గారి మీదకి పంపించాలని చూశారు. కానీ ఈ రోజు కేవలం ఆ జాతి మొత్తం ఒకే తాటి మీదకి వచ్చి మేము పవన్ కళ్యాణ్ గారికి నిష్పక్షపాతంగా సపోర్ట్ చేస్తున్నామని చెప్తున్నారు. వాళ్ళు ఏ ఎత్తుగడ వేసినా పారట్లేదని ఇలాంటి చెత్త అందరినీ ప్రోత్సహించి పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారు అంతే. మీరు చెప్పండి. ఇప్పుడు ఏవైతే ప్రశ్న రావణ్కి సపోర్టెడ్ గా జడా శ్రావణ్ కుమార్, మాజీ రిటైర్డ్ జడ్జి, అదేవిధంగా ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు అనేక మంది సపోర్ట్ చేస్తున్నారు. అతను ఏదైతే ప్రశ్న రావణ్ ఉన్నాడో అతను చేసిన వ్యాఖ్యలు సబబే అని చెప్పేసి కూడా చాలా మంది అంటున్న పరిస్థితి. అంటే దీంట్లో పవన్ కళ్యాణ్ దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ ఏదైతే అన్నాడో ఆ మాటలే అంటున్నాను కాబట్టి దీంట్లో తప్పు లేదని చెప్పి అంటున్నారు. మీరు సమర్థిస్తారా?
ఎలా సమర్థిస్తాము? సమర్థించం గదా! పవన్ కళ్యాణ్ గారు ఏవైతే అన్నారో నేను అవే అంటున్నాను అంటే, పవన్ కళ్యాణ్ గారు మంచి మాటలు కూడా అన్నారు. మరప్పుడు నువ్వు మంచి మాటలు అనాలిగా. ఒక దీని మీద నిల్చొని, ఒక స్టేజ్ మీద నిల్చొని నువ్వు ఎలా మాట్లాడావు మతపరమైన మతాన్ని కించపరిచేలాగా తూ, థ అని చెప్పి నన్ను మాటలు మాట్లాడావు. పవన్ కళ్యాణ్ గారు మంచి మాట మాట్లాడినప్పుడు నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? దీన్ని మేము ఎలాగా సమర్థిస్తాము? ఇది కరెక్ట్ కాదు గదా! అలా మాట్లాడడం. ఎవరైతే ఇప్పుడు ఇతనికి ప్రశ్న రావణ్ అనే అతనికి, ప్రకాష్ రాజ్ గారు కానీ ఎవరైతే మట్టుకి అతనికి సపోర్ట్ చేస్తున్నారో వీళ్ళందరూ మొత్తం వైసీపీకి సంబంధించిన వాళ్ళు. కావాలనే కక్ష కట్టి పవన్ కళ్యాణ్ గారిని ఏదో చెయ్యాలని చెప్పి కళ్యాణ్ గారి మీద ఇలాగా మాట్లాడుతూ చేస్తూ ఉన్నారు. ఇది గత కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రశ్న రావణ్ మీద కేసులు కానీ, పవన్ కళ్యాణ్ పై చేస్తున్న వ్యాఖ్యలు కానీ, ఇది పూర్తిగా పవన్ కళ్యాణ్ పై జరుగుతున్న అభివృద్ధి, అంటే పవన్ కళ్యాణ్ చేస్తున్న అభివృద్ధి కానీ అతను చూసి ఓర్వలేక కక్షపూరితంగా కొంతమంది పెయిడ్ ఆర్టికల్స్ డబ్బులు ఇచ్చి ప్రశ్న రావణ్ చేత ఇటువంటి మాటలు అనిపిస్తున్నారు. ఇది కేవలం రాజకీయ కోణంలో మనం చూస్తాం. అదే విధంగా రాబోయే రోజుల్లో ఇటువంటి మరొకసారి పునరావృతి కాకుండా కూడా గట్టి చర్యలు అయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందని చెప్పేసి కూడా జనసేన పార్టీకి సంబంధించి వారు కోరుకున్న పరిస్థితి ఒంగోలు నుంచి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV ఒంగోలు, ప్రకాశం జిల్లా.